అందుకే ఈనాడు ఎవరేమనుకున్నా సరే నర్సరీ నుంచి ఎల్కేజీ యూకేజీతో పాటు 10th తర్వాత 11th అండ్ 12th నర్సరీ నుంచి 12th వరకు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేయాలని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో పాటు తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తయారు చేసుకొని ఈనాడు ప్రక్షాళన కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం. మొదటిసారి ఈసారి నర్సరీ నుంచి మనం అడ్మిషన్లు ఇచ్చినాం. ఆరుట్ల ఒక తెలంగాణ మోడల్ స్కూల్గా విద్యా కమిషన్ అపాయింట్ చేసి ఒక సీనియర్ ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్ని విద్యా కమిషన్ చైర్మన్ చేసినాం. వాళ్ళు ఇచ్చిన సూచనలతోని ఆరుట్లలో మనము నర్సరీ నుంచి 12th వరకు స్కూల్ ప్రారంభిస్తే ఇక్కడున్న చాలామందికి వేదిక మీద ఉన్న ఇండస్ట్రియలిస్టులకు కూడా తెలవాలి. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చేరాలి అంటే విద్యార్థులు వచ్చేవాళ్ళు కాదు. ఆరుట్లలో 1814 మంది పిల్లలకు అడ్మిషన్లు ఇచ్చిన తర్వాత ఇంకా 1500 అప్లికేషన్స్ ఎక్స్ట్రా వచ్చినాయి. వాళ్ళు బయట నో అడ్మిషన్ అని బోర్డు పెట్టినరు. ఇది మా నిబద్ధతకు, మా పాఠశాల ఉపాధ్యాయుల యొక్క పనితనానికి గుర్తింపు. ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ అని పెట్టే రోజు వస్తుంది అని ఎవరు కలలో కూడా ఊహించకపోవచ్చు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం మా ఉపాధ్యాయులు చేసిండ్రు. ఈరోజు ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఆరుట్ల స్కూల్ ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. నేనే స్వయంగా వెళ్ళి ఆ విద్యార్థులతో బ్రేక్ఫాస్ట్ చేయడమే కాకుండా అందరిని వాళ్ళని కలిసి వచ్చిన. ఇవాళ ప్రతి తెలంగాణ నియోజకవర్గానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ అందించినాం. ఇదే కాదు, ఈనాటి ప్రభుత్వం కుల వ్యవస్థను నిర్మించాలని, కుల వ్యవస్థ నిర్మూలన ద్వారానే సమాజంలో అసమానతలను తొలగించాలని ఒకనాడు ఎస్సీలు వేరు, ఎస్టీలు వేరు, బీసీలు వేరు, మైనారిటీలు వేరు, అదర్ కాస్ట్లకి డిఫరెంట్ హాస్టల్స్ ఉంటే, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే ఈనాడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అండ్ అదర్స్ 2500 మంది స్టూడెంట్స్తోని 25 ఎకరాలలో ఒక కార్పొరేట్ లెవెల్ ఒక క్యాంపస్ నిర్మించి ఈనాడు విద్యను అందించడానికి ముందుకెళ్తున్నాం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మీరందరూ చూడబోతున్నారు 119 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నది. అదేవిధంగా క్రీడలు చూడడమే కానీ ఆడడం మనం మర్చిపోయినాం. ఒలింపిక్స్ వచ్చినప్పుడు మన దేశం ఎక్కడుందని ఎత్తుక్కుంటే పైనుంచి చూడాల్సిన పని లేదు. కింది నుంచి చూస్తే మొదటి స్థానమో రెండో స్థానంలో ఉంటాం కింది నుంచి లెక్క పెడితే. నేను అడగదలుచుకున్న ఈనాడు వీటికి వచ్చిన విద్యార్థులను, వేదిక మీద ఉన్న మా కార్పొరేట్ మిత్రులను, 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ తేలేకపోతుంది ఇన్ని దశాబ్దాలైనా. ఆ మధ్య నేను సౌత్ కొరియా పర్యటించిన, సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్ళిన. 30 ఎకరాలలో ఉంది ఆ స్టేడియం. ఈ ఎల్బీ స్టేడియం కంటే కొంచెం పెద్దగా ఉంది వాళ్ళ యూనివర్సిటీ, సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ. ఒక అమ్మాయి వచ్చి నాకు స్వాగతం పలికింది బొకే ఇచ్చి. నేను ఆ అమ్మాయి ఆ స్కూల్ వచ్చిన స్టూడెంట్ ఏమో అనుకున్నా. తర్వాత నాకు ఇంట్రడ్యూస్ చేస్తే ఆ అమ్మాయి ఒలింపిక్స్లో 2 గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చింది ఆర్చరీలో. ఆ దేశం 32 గోల్డ్ మెడల్స్ తెస్తే ఒక సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ నుంచి 16 గోల్డ్ మెడల్స్ సాధించారు. ఆ దేశ జనాభా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నంత ఉంటుంది. మరి ఈరోజు మా యువమిత్రులను నేను అడుగుతున్నా, మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులను నేను అడుగుతున్నా, చిన్న దేశం 32 గోల్డ్ మెడల్స్ తెస్తే 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఇన్ని దశాబ్దాలైనా ఒక్క గోల్డ్ మెడల్ తేలేదంటే ఇది మన ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం కాదా? ఇది మన దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశం కాదా? ఈనాడు ఆలోచన చెయ్యండి. ఆ గోల్డ్ మెడల్ సాధించాల్సిన బాధ్యత మన తెలంగాణ బిడ్డలకు లేదా? మనలో సమర్థత లేదా? మనం రాణించలేమా? ఎక్కడ లోపం ఉన్నది అంటే పాలకులలో లోపం ఉన్నది. పాలకులు సరైన దిశ నిర్దేశించకపోవడం వల్ల ఈనాడు గోల్డ్ మెడల్స్ సాధించలేకపోతున్నాం. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి వి హావ్ ఇనిషియేటెడ్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అండర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న క్రీడాకారులను మన బోర్డులో తీసుకున్నాం. రాబోయే 2 సంవత్సరాలలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఈ దేశానికి ఒక నమూనాగా మారి
రాబోయే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ని సాధించడానికి పునాదులు తెలంగాణ రాష్ట్రంలో వెయ్యాలనేదే నా కళ. మీరందరూ అందులో భాగస్వాములు కావాలి. ఇక్కడికి వచ్చిన విద్యార్థులు ఆ స్ఫూర్తితోని తిరిగి మీ ప్రాంతాలకు వెళ్ళాలి. అందుకే మిత్రులారా, ఈనాడు ఏఐ అనే ఒక భూతం వచ్చింది. ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్, ఒకప్పుడు ఇంజనీరింగ్ చదివితే, ఒకప్పుడు అమెరికాకు పోతే లక్షల రూపాయలు డాలర్లు సంపాదించే అవకాశం ఉండే. ఇవాళ అమెరికా లాంటి దేశంలో ఏఐ తుఫాన్తోని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని వైట్ కాలర్ జాబులన్నీ పోయి కోట్లాది మంది నిరుద్యోగులు అవుతున్నారు. మరి ఏ రకంగా దీన్ని ఎదుర్కోవాలనో ఒకసారి ఆలోచన చేయండి. వైట్ కాలర్ జాబులు తీయగలుగుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కానీ బ్లూ కాలర్ జాబులు తీయలేదు. బ్లూ కాలర్ జాబులు అంటే షర్టుకుండే బ్లూ కాలర్ కాదు, స్కిల్స్. అందుకే ఐటీఐలుగా నిరాదరణకు గురైన ఐటీఐలను ఈనాడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చినాం. 119 ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చినాం. ఏటీసీలో చేరితే 2000 రూపీస్ పర్ మంత్ స్టైఫండ్ ఇచ్చే పిల్లలకు చదువుకోవడానికి ప్రోత్సహిస్తున్నాం. ఈనాడు పాలిటెక్నిక్ కాలేజీలను అప్గ్రేడ్ చేసినాం. స్కిల్స్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ. ఈరోజు వృత్తి నైపుణ్యం, శిక్షణ నైపుణ్యం తీసుకుంటే, ఇంగ్లీష్ నేర్చుకుంటే యుఎస్ని వెళ్ళిన మనం. సిలికాన్ వ్యాలీ అవర్ టాలెంట్, అవర్ లాంగ్వేజ్ ఈరోజు నడిపిస్తున్నది. కానీ భవిష్యత్తులో ఇంగ్లీష్ ఒకటే సరిపోదు. జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, సౌత్ కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఆ దేశాలలో కోట్లాది ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. రేపటి భవిష్యత్తులో మా పిల్లలు జర్మన్, జపాన్, సౌత్ కొరియాతో పోటీ పడాలి. ఆ దేశాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు సాధించాలి. ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలకు మనం సీఈఓలు అంటున్నాం. వాటిని ప్రారంభించింది మనం కాదు, వాటి యజమానులు మనం కాదు. సత్య నాదెల్ల కావచ్చు, ప్రేమ్జీ వత్సవ్ కావచ్చు, సంతను నారాయణ్ కావచ్చు, ఎవరైనా వరల్డ్ బ్యాంక్ చైర్మన్ మన అజయ్ బంగా కావచ్చు. మనం యజమానులం కాదు, మనం కనిపెట్టిన వాళ్ళం కాదు. ఆ కంపెనీలకు సీఈఓలుగా పనిచేస్తున్నాం. ఇది సరిపోదు, మనమే కనిపెట్టాలి, మనమే యజమానులను కావాలి. యూనికార్న్స్ని తెలంగాణ నుంచి మనం ఇవ్వాలి. శ్రీధర్ బాబు గారు సంపూర్ణంగా మీ రీసెర్చ్ కోసం కోట్ల రూపాయలు ఫండింగ్ ఇవ్వడానికి గూగుల్ సంస్థతోని ఈనాడు ఒప్పందాలు చేసినాం. మీలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలి, మీ నైపుణ్యానికి పదును పట్టాలి, మిమ్మల్ని దేశంలోనే గొప్ప యువకులుగా తీర్చిదిద్దాలి అని ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది. చివరగా మిత్రులారా, నేను వచ్చేటప్పుడు ఇప్పుడు మా అడ్లూరు లక్ష్మణ్ గారు సోషల్ వెల్ఫేర్లో చదువుకున్న పిల్లల్ని పరిచయం చేసిండు. ఒకడు ఐపీఎస్ అయిండు, ఒకడు ఐఏఎస్ అయిండు, ఒకడు ఐఎఫ్ఎస్ అయిండు. మా సోషల్ వెల్ఫేర్లో చదువుకున్న పిల్లలు గర్వంగా నేను గవర్నర్ గారికి పరిచయం చేసిన. నేను కన్న కళ అది. నా సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఈ దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, ఐఎఫ్ఎస్లు కావాలి, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లే కాదు, సైంటిస్టులు కావాలి. దాంతోపాటు ఈ దేశాన్ని ఏలే నాయకులు కావాలి. వాళ్ళే ఈ దేశానికి అంబేద్కర్లు కావాలని నేను కలలుగా అంటున్నా. ఒకనాడు అంబేద్కర్ ఒక్కడొస్తే ప్రపంచానికే దిక్సూచిగా మారిండు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి నా దళిత బిడ్డలు, నా బలైన వర్గాల బిడ్డలు, నా గిరిజన బిడ్డల నుంచి 100 మంది అంబేద్కర్లు వస్తే ప్రపంచాన్ని మార్చగలిగిన శక్తి మీ దగ్గర ఉంది. మీరు చదవండి. మన తలరాతలు మారేది తరగతి గదుల్లోనే. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం కాదు, ప్రభుత్వం ఇచ్చే విద్య ఈ దేశానికి పునాదులు కావాలి. రేపటి భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది. మన తలరాతల్ని మార్చే భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది. చదవండి. మీరు మీకు కావాల్సిన అన్ని వసతులు ఇచ్చే బాధ్యతగా మీ రేవంత్ అన్న తీసుకుంటాడని చెప్పి మీ అందరికీ మాట ఇస్తున్నా. మీ సోదరుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇవాళ తెలంగాణలో. మీరు ఏం కోరినా నిమిషాల మీద జరుగుతుంది. మీరు క్రీడలా, చదువుతారా, డాక్టర్లా, లాయర్లా, మీకు ఏం కావాలన్నా సంపూర్ణమైన మద్దతు ఇచ్చే బాధ్యత నాది. మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్సే కాదు, భవిష్యత్తులో రవాణా సౌకర్యాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. शुक्ला जी, बहुत आभारी हूँ, तहे दिल से आपको धन्यवाद कहना चाहता हूँ 4 करोड़ तेलंगाना जनता के तरफ से, क्योंकि इतना महत्वपूर्ण इस सम्मेलन में
आप आए, हम मदद मिले, हमारे बच्चों को आशीर्वाद मिला। आप जो आशीर्वाद दिए, आप जो उम्मीद दिलवाए हमारे जाति को, हम हमेशा याद रखेंगे। हम लोग जो भारत सरकार ने विकसित भारत 2047 के लिए जो सोच रहा है, तेलंगाना राज्य सरकार ने भी तेलंगाना राइजिंग 2047 पॉलिसी डॉक्यूमेंट हम बनाए। 2034 $1 ट्रिलियन इकोनॉमी, 2047 $3 ट्रिलियन इकोनॉमी बनाने के लिए हम लोग कोशिश करेंगे। जो भारत सरकार मोदी जी ने $30 ट्रिलियन इकोनॉमी इस देश को बनाने के लिए जो कोशिश कर रहा है, हम भी कंधे जोड़कर भारत सरकार के साथ काम करने के लिए हम तय कर लिए। हम तेलंगाना राज्य सरकार ने इस देश में किसी से कम नहीं है। हमारे बच्चे आज कोने कोने से, तेलंगाना हर कोने कोने से आया, SC ST BC माइनॉरिटी और बाकी के बच्चे भी यहाँ पर हाजिर हुए आपके संदेश लेकर। आप जो आशीर्वाद दे रहे, हम लोग दिल से पूरा भर लेके गांव वापस जाएंगे। आज हमारा रेजिडेंशियल स्कूल्स में पूरा तेलंगाना में 27 लाख स्टूडेंट्स है। ये 27 लाख स्टूडेंट्स के लिए आज हमारा किट, तेलंगाना स्कूल किट हम लोग आज मॉडल यहाँ पर रिलीज कर रहे हैं। आने वाले दिनों में हर बच्चे के लिए शू, ड्रेस, हर पढ़ाई लिखने के लिए किताब, सब कुछ तेलंगाना राज्य सरकार ने दे रहा है।